ఒకటి ఫస్ట్ ప్రశ్న, పరమాత్మ అంటే ఎవరు? పరమేశ్వర్ గారు, పరమేశ్వర్ గారు, పరమాత్మ అంటే ఎవరు? వెంటనే టక్. అంతటా అన్ని వేళలా అన్ని చోట్ల ప్రకాశించేవాడు. అంతటా అన్నింటిలో అన్ని కాలాల్లో విరాజిల్లే సద్వస్తువు ఏదైతే ఉందో అదే పరమాత్మ. వెరీ గుడ్, మంచి ప్రశ్న, బాగానే చెప్పారు. ఫస్ట్ ప్రశ్న సమాధానం అయితే నాకు లభించింది, చాలా సంతోషం. రెండోది జీవుడు పరమాత్మ ఒకటేనా? భరతం గారు, జీవుడు పరమాత్మ ఒకటేనా? కాదు సార్, జీవుడు వేరే, మనిషి పరమాత్మ అంటే మనలోనే ఉన్నాడు ఆత్మ. అన్ని చోట్ల అన్ని ప్రదేశాల్లో అన్ని వస్తువుల్లో కూడా ఆత్మ అనేది ఉంటుంది. జీవుడు అంటే దానికి ఆత్మ ఒక ఉపాధి చూసుకుంటుంది మన శరీరాన్ని, ఆత్మ ఉండేదానికి. జీవుడు పరమాత్మ ఒకటా కాదా? జీవుడు వేరే, పరమాత్మ వేరే సార్. వెరీ గుడ్, సంతోషం. ఓకే, జీవుడు పరమాత్మ ఉపాధిలో శరీరంగా ఒక రూపంలో తేడా ఉన్నప్పటికీ కూడా ఇరువురిలో ఉన్న చైతన్యం మాత్రం ఒకటి. గుర్తు పెట్టుకుంటాము, దీని గురించి ఇంకా నో అదర్ కాంపర్. ఇంకోసారి అడగను. ఇరువురికి ఉపాధిలో తేడా ఉన్నా దీనికి సాకారం ఉంది, భగవంతుడు నిరాకారం ఉన్నాడు. ఆయన చైతన్య రూపంగా వ్యక్తం అవుతాడు, వీడి సాకారంగా వ్యక్తం అవుతాడు. ఈయనలోనే ఉన్న చైతన్యమే పరమాత్మ. సో జీవుడు పరమాత్మ ఒకటే. కానీ ముందు అర్థం చేసుకోవడానికి, ఉపాధిలో ఇరువురికి ఉపాధి, భగవంతుడికి అంటూ అన్ని ఉపాధులే, కర్ర, గిర్ర, చిలక, మనిషి, బంగారం, వెండి, కార్బను, నీరు, వాయువు, ఆకాశం, అగ్ని అన్ని పరమాత్మే. ఇరువురికి ఉపాధిలో తేడా ఉన్నప్పటికీ కూడా చైతన్యమైన అంశం మాత్రం ఒకటే. భరతం గారు, అర్థమైందా? సార్ అర్థమైంది సార్. మీరు తేడా అని చెప్పండి. తేడా అనేది మొదట్లో, కానీ మన జ్ఞానంలో మాత్రం మనం ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం, ఒక స్టెప్ పైకి వెళ్ళిపోతున్నాం. ఇంకా తేడా, భగవంతుడు వేరు, జీవుడు వేరు అన్న విషయాన్ని కొంతసేపు పక్కన పెట్టండి. అది ఇనీషియల్ స్టేజ్, ఎల్కేజీ యూకేజీ వరకు. మనం ఎల్కేజీ యూకేజీ దాటిపోతాం. సో నేను ఏంటంటే, ఇరువురికి కూడా ఉపాధిలో తేడా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మధ్యలో ఉన్న మాత్రం చైతన్యాంశం మాత్రం ఒకటి. అది గుర్తు పెట్టుకోండి అందరూ కూడా, అది ప్రింట్ చేసేసుకోండి. భగవంతుడు వ్యక్తం అవ్వాలి అంటే మనిషిగానో, జంతువుగానో, చెట్టుగానో, పుట్టగానో వ్యక్తం అవ్వాలి. ఇంకో రకంగా వ్యక్తం కాలేడు. ఇప్పటి వరకు ఎంతమంది అయితే అవతార పురుషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనిషి లోపల వ్యక్తమైన. మన మనిషి దాకా మాట్లాడదాం, మిగతా వాటి గురించి పక్కన పెట్టినా. ఎవరు వ్యక్తం? రాముడు వ్యక్తమైనా, కృష్ణుడు వ్యక్తమైనా, షిరిడి బాబా గారు వ్యక్తమైనా, సత్యాలు వ్యక్తమైనా, బాబాజీ గారు వ్యక్తమైనా, రమణ మహర్షి వ్యక్తమైనా మనిషి రూపంలో వ్యక్తమయ్యారు. సో ఇరువురిలో కూడా ఉపాధిలో తేడా ఉన్నా కూడా చైతన్యాంశం మాత్రం ఒక్కటే. మూడో ప్రశ్న, అయితే ఆత్మను ఎలా గ్రహించగలం? మళ్ళా ఆత్మ ఉందన్న విషయాన్ని ఎలా గ్రహించగలం? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆత్మ స్వరూపంలో భగవంతుడు ఉన్నాడు, నాలో ఉన్న ఆత్మని నేను గ్రహించడం ఎలా? కళ్యాణి గారు ఉన్నారా? శ్రీదేవి కళ్యాణి ఒకటేనా? శ్రీదేవి గారా? శ్రీదేవి గారు చెప్పండి. శ్రీదేవి అని నాకు కనబడుతున్నారు, చెప్పండి. ఆత్మని ఎలా గ్రహించగలం? బుద్ధి చేత. సంతోషం. ఇంకా సింపుల్ ఆన్సర్. ఇంకా సింపుల్.
సింప్లిఫై చేసింది. ఓకే, నేను చెప్తాను, పర్వాలేదు. శ్రవంతి గారు, ఆత్మను ఎలా గ్రహించగలము? అనుభూతి ద్వారా గ్రహించగలం. ఓకే, ఎలా అంటే ఒకటి బాగానే ఉంది. ఇంకా సింపుల్ మనకి మూలం మనస్సే కాబట్టి మనస్సు ఎవరు మాట్లాడదు? కుసుమ్ కుమార్ గారు. అన్నిటికీ మనస్సే మనకి కారణం కాబట్టి మనస్సు ద్వారానే దాన్ని అనుభూతి చెందగలం అండి ఆత్మని. ఆ మనస్సు కూడా మనకి ఎప్పుడు చికెన్ మాత్రం ఉంది కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ దాని ద్వారా మరి అంత పెద్ద ఆన్సర్ కాదు, ఒక్క లైన్ లో ఆన్సర్ కాదు. మనస్సు ద్వారా అండి మనం జీవించి ఉన్నాము అంటే ఆత్మ ఉన్నట్టే కదా సార్. ఎలా గ్రహించడం, ఎలా తెలుసుకోవడం? ఆత్మ ఉందనే విషయం ఎలా తెలుసుకోవడం? మనం శరీరంతో జీవించి ఉన్నాము అంటే ఆత్మ ఉన్నట్టే సార్. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల ద్వారా. ఇంకా సింపుల్ చేయండి. అంటే ఏదైతే నేను చేస్తున్నాను, మాధవి గారు, ఏదైతే నేను చేస్తున్నాను, నేను అడుగుతాను, ఒక్కొక్కరు అడుగుతాను. మాధవి గారు చెప్పండి. ఏదైతే నేను చేస్తున్నాను అని చెప్తుందో అది ఆత్మ అని చెప్పి అనిపిస్తుంది. ఏదైతే నేను చేస్తున్నాను అని ఏదైతే తెలుపుతుంది ఆత్మని చెప్పచ్చు. ఎస్ అండి. ఓకే, వచ్చారు. 60% దాకా వచ్చారు. వెరీ గుడ్. అనిల్ గారు, కల్లూరి గారు. నేనున్నాను అని ఆత్మే నాకు చెప్తుంది బయట నుంచి. ఆత్మీ అనేది ఎక్సలెంట్. ఇంకేం నేను ఉన్నానంటే ఆత్మ ఉంది కాబట్టి ఉన్నాను. చైతన్యం లేకపోతే నేను లేనట్టుగా లేక. చైతన్యం ఉన్నది కాబట్టి, ఆత్మ ఉన్నది కాబట్టి నేనున్నాను. ఎక్సలెంట్. నేనున్నాను అని మనలో నుంచి చెప్పింది ఆత్మ మాత్రమే, ఇంకోటి కాదు. శరీరం చెప్పలేదు. నేను ఉన్నాను అని చేసి మన చేత అనిపించేది ఆత్మే. నేనున్నాను అని ఎవరు అనిపిస్తున్నారండి? నేనున్నాను అని నీ చేత అనిపించేది ఏదైతే ఉందో అది ఆత్మ. సింపుల్. మనం చేసే ప్రతి పని భగవంతుడు. ఎగ్జాక్ట్. కుషాంగుల్ గారు చెప్పండి. ఎవరో చెప్తున్నారు మొత్తాన్ని. శివోహం గురువు గారు. శివోహం. ఆత్మని గ్రహించడం అంటే ఆత్మగా ఉండడమే. అది కాదమ్మా, తర్వాత వస్తాయమ్మా, తర్వాత వస్తాయి. మీరు నేను ఉన్నాను అని మీ చేత ఎవరు అనిపిస్తున్నారు? చైతన్యం, మనలోని చైతన్యం, అదే ఆత్మ. సింపుల్. భగవంతుడి యొక్క మొదటి నామం. మీరు 1000 నామాలు, సహస్రనామాలు, అష్టోత్తర నామాలు మనం చదువుతున్నామా? భగవంతుడి యొక్క మొదటి నామం నేను. గుర్తించుకోండి, మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. భగవంతుడి యొక్క మొదటి నామం నేను. భగవంతుడు కూడా సాక్షాత్తు భూలోకంలో అవతరిస్తే ఒక సద్గురు గానో, ఒక మహాపురుషుగానో, ఒక అవతార పురుషుగానో ఒక అవతరిస్తే ఆయన తన్ని నేను అని అనుకుంటాడు. అవునా కాదు? సో భగవంతుడి యొక్క మొదటి నామం నేను ఉన్నాను అని మన చేత అనిపిస్తున్నది మన ఆత్మ. అందుకోసం రమణ మహర్షి గారు నేను ఎవరు, నేను హూ యామ్ ఐ, ఆయన సూత్రం అది. ఆయన సూత్రం వెనకాతలు ఉన్న అది నేను ఎవరు. తమిళ్లో నేను యార్, ఇంగ్లీష్ లో హూ యామ్ ఐ. సో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ముఖ్యమైన చాలా. నేనున్నాను అని మన చేత అనిపిస్తున్నది మన ఆత్మే. ఆత్మే భగవంతుడా? ఇంకో ప్రశ్న నేను అడుగుతాను, ఒక్కొక్కరు అడుగుతాను, చెప్పండి. ఆత్మే భగవంతుడా? నరసింహం గారు, కడప. సార్ అవును సార్. ఎవరు?
అపరాజిత సార్, భారతం అపరాజిత. ఆత్మే భగవంతుడా? అవును సార్, ఆత్మే భగవంతుడు. బ్యూటిఫుల్. నరసింహం గారు కడప. చతుర్వేద సూర్యనారాయణ శాస్త్రి గారు ఆత్మే భగవంతుడా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే సూర్యుడు వివిధ కుండల్లో ఎట్లా ప్రకాశిస్తూ ఉంటాడో అట్లాగే అన్ని రూపాల్లో అన్ని చోట్ల జడజీవ పదార్థాలన్నింటిలో కూడా భగవంతుడు తన అంశతో ఉంటాడు. మనం ఆత్మ అనుకుంటున్నాం మనకు కాబట్టి చెక్కలో ఉంటాడు, ప్రతి జీవ జంతువుల్లో ఉంటాడు. ఆయనే ఆ ఆత్మే భగవంతుడి స్వరూపమే అది, కానీ వివిధ రూపాల్లో ప్రకాశిస్తుంది. అది మనం తెలుసు. మీరు చెప్పింది బాగుంది, కానీ మొక్కలో చెప్పాలి. కడప నరసింహం. అహం బ్రహ్మాస్మి. కడప నరసింహం గారు మొక్కలో. శివోహం మాస్టర్. శివోహం. ఓకే, ఒక్క మొక్కలో చెప్పాలి. ఆత్మే భగవంతుడా కాదా? అవును సార్. కారణం? అవును సార్. కారణం అది అహం బ్రహ్మాస్మి గురుజీ. ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అదే ఇదే ఉంది కాబట్టి. ఓకే, ఆత్మే భగవంతుడు ఒప్పుకుంటారు కదా? ఓకే సార్. ఓకే, వెరీ గుడ్. శ్రీదేవి గారు ఆత్మే భగవంతుడు. అహం బ్రహ్మాస్మి అండి. ఓకే, బాగుంది. శ్లోకం బాగుంది, ఉపనిషత్ వాక్యం బాగుంది. ఆత్మ భగవంతుడు కాదా? అవునండి. ఎలాగా అది? ఓకే, ఎలాగా? జయలక్ష్మి గారు ఆత్మే భగవంతుడా? అవును సార్, ఆత్మస్వరూపమే భగవంతుడు. బాలాజీ గారు ఆత్మే భగవంతుడా? ముమ్మాటికండి. ముమ్మాటి. రవిశంకర్ గారు ఆత్మే భగవంతుడా? అవును సార్, ఆత్మే పరమాత్మ. వెరీ గుడ్. దానికి సమాధానం ఒక మొక్కలో మీరు చెప్పాలంటే ఎవరిని అడిగినప్పుడు మీరు టక్కని చెప్పాలి. నా శిష్యులందరూ కూడా అడిగిన ఒక్క మొక్కలో చెప్పాలి. అహం. ఎవరు? అహంకారంలో కారం తీసేస్తే అహం అనేది నేను అంటే భగవంతుడే మనలోనే ఉన్నాడు పరమాత్మగా. అహంకారానికి నేను వస్తాను, అది ప్రశ్న ఉంది. ప్రస్తుతానికి ఆత్మే భగవంతుడు అన్నది ప్రశ్న. మైక్ పని చేసుకోండి. త్రినాథ గారు చెప్పండి, మీరు చెప్పేసి మీ మైక్ ఆఫ్ చేసుకోండి. ఆత్మే భగవంతుడా? ఆత్మే భగవంతుడు సార్. కారణం ఏంటంటే భగవంతుడిలో ఉన్న చైతన్యాంశమే మనలోని ఆత్మలోనే ఉంటుంది. భగవంతుడు ఎలా అయితే నిర్వికారుడో నిర్గుణుడో అంతటా వ్యాపించి ఉంటాడో అట్లాగే ఆత్మ కూడా నిర్వికారం నిర్గుణత్వం కలిగి ఉంటుంది, అన్నిటా వ్యాపించి ఉంటుంది. అంత దూరం వెళ్ళిపోవద్దు. నిర్వికారం కాదు, సాకార రూపంలో ఉన్నాం. దేవుడు సాకార రూపంలో ఉంటాడు కాబట్టి అంత దూరం వెళ్ళొద్దు. ఆత్మే భగవంతుడా కాదా? అంతే సమాధానం. సంతోషం. ఆపేయండి సార్ ప్లీజ్. భగవంతుడిని కాబట్టి మనం భగవంతుడికి మనకి రెండిట్లో కూడా చైతన్యం ఒకటే కాబట్టి ఆత్మ భగవంతుడే అంటారు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఒకసారి మైక్ ఆఫ్ చేసేయండి. ఆత్మే భగవంతుడా కాదా? అవును సార్, ఆయన్ని పరమాత్మ అని కూడా అంటాం కదా సార్, పరమాత్మ అని. ఎగ్జాక్ట్లీ, అది ఉండొచ్చు. బ్యూటిఫుల్. మీరు ఇప్పుడు కరెక్ట్ గా వచ్చారు, నాకు సమాధానం వచ్చింది. అవును, ఆత్మే భగవంతుడు. ఆత్మ కంటే భిన్నంగా ఉంటే ఆయన పరమాత్మ ఎలా అవుతాడండి? మనం పరమాత్మ అంటాం, భగవంతుని ఏమని పిలుస్తాం? పరమాత్మ అంటాం. ఆత్మ కంటే భిన్నంగా ఉంటే ఆయన పరమాత్మ ఎలా అవుతాడు? అవలేడు కదా. అర్థమైందా? జాగ్రత్తగా అర్థం చేసుకున్నాను. అర్థమైతే చాలు. అర్థమైంది సార్ బాలాజీ గారు, ముల్లపూడి గారు అర్థమైంది కదా? తరవపండి చాలు, ఫోటోలు కనబడుతున్నాయి. ఆత్మే భగవంతుడు. ఆత్మ కన్నా భిన్నంగా ఉంటే అతడు పరమాత్మ కాలేడు. సమస్య లేదు, పరమాత్మ కాలేడు. అందుకోసం పరమాత్మ, పరమ ఆత్మ, విశిష్టమైన ఆత్మ, అన్ని జీవులలో నెలకొన్న ఆత్మ మొత్తం కలిపితే అదే పరమాత్మ. పరమాత్మ ఇంకా దానికి తిరుగులేని ఆత్మ. ఆత్మే భగవంతుడు. ఆత్మ కన్నా భిన్నంగా ఉంటే పరమాత్మ కాలేడు. భగవంతునికి ఆకారం లేదా?
ఇంకో ప్రశ్న ఒకళ్ళని అడుగుతాను, భగవంతునికి ఆకారం లేదా ఉందా? పద్మావతి గారు. పద్మావతి గారు. శివోహం. భగవంతునికి ఆకారం ఉందా లేదా? భగవంతుడు నిరాకారుడు సాకారుడు రెండు రూపాల్లోనూ ఉంటాడు. భగవంతుడు మామూలుగా అయితే ఆకారం లేదు, నిరాకారుడు. ఎలా చెప్పగలరు మీరు? సర్వత్రా వ్యాపించి ఉంటాడు కాబట్టి. చూసారా మీరు? అనుభూతి చెందాను. పొందారా? అందరిలో ఉన్నది పరమాత్మే. ఆవిడ అడుగుతున్నా, పొందారా? అవును గురువు గారు, అనుభూతి చెందాను. ఆ నిరాకార తత్వాన్ని అనుభూతి చెందాను. ఎలా పొందారు అనుభూతి? 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి గురువు గారు, ఎలా చెప్పాలి? అనుభూతి ఎలా పొందారు? ఎగ్జాంపుల్స్ కాదు, అనుభూతి, భగవంతుని యొక్క అనుభూతి మీరు ఎలా పొందారు? డైరెక్ట్ ఇంక వెళ్ళిపోతున్నాం, మెట్లు ఎక్కిపోతున్నాం. మెట్లు ఎక్కి తిరుమల కొండ ఆల్మోస్ట్ 20 మెట్లు ఎక్కిపోయాం. డైరెక్ట్ గా ఇంకా దర్శనమే, అదిగో అల్లదిగో శ్రీ హరివాసం అంతే. ఓకే, ఇంకొంతమందిని అడుగుతాను, ఏం చెప్తారో చూద్దాం. చిన్నవాడు ముందు మెయిన్ గా ఏంటంటే పిల్లలు. పెనుమత్స నాగేశ్వరి గారు, భగవంతునికి ఆకారం ఉందా లేదా? భగవంతుడు నిరాకారుడేనండి, కానీ మనం సాకార రూపంలో వివిధ రూపాల్లో కొలుస్తూ ఉంటాం. అవును, కానీ అసలైన ఆకారం నిరాకారం అంటారు. భగవంతుడు నిరాకారే. ఎలా తెలుసుకుంటున్నారు? ప్రపంచంలో ప్రతి ఒక్క జీవిలోని జడ పదార్థంలోని చైతన్యం ఉంటే అదే భగవంతుడు అన్నప్పుడు భగవంతుడికి జడ పదార్థం మీకు కనబడుతున్నది కదండి. మీ మంచం కనబడుతుంది, మీ పరుపు కనబడుతున్నది, మీ కారు కనబడుతున్నది, పెట్రోల్ కనబడుతున్నది, అన్ని కనబడుతున్నాయి, అగ్ని కనబడుతున్నది, అన్ని కనబడుతున్నాయి. అందులో ఉన్న చైతన్య శక్తే భగవంతుడు అంటున్నాం కదా మనము. అవును, అంచేత అందులో ఉన్న చైతన్య శక్తి ప్రత్యక్షంగా కనిపించదు, జడ పదార్థం ఒకటే కనబడుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? నేను చెప్తాను. మాధురి గారు చెప్తారా ఎగ్జాంపుల్? మొన్న మీరు పరిమళ అనే పేరుకి ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి. పువ్వు వాసన ఏదైతే ఉందో ఆ వాసన మనకి పువ్వుని వాసనతో మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అంటే పూలు ఉంటాయి కానీ వాసన మనకి ఎంత దూరంలో నుంచో వస్తుంది, అది మనకి నిరాకారం కింద చెప్పొచ్చు. అది దాన్ని సాకారం మొన్న చెప్పారు మీరు. అందరు మైకులు బంద్ చేసుకోండి, నా వాయిస్ నాకే వస్తున్నాడు ప్లీజ్. పరిమళానికి, వాసనకి, పరిమళానికి, సుగంధానికి ఆకారం లేదు. పరిమళానికి ఆకారం లేదు కానీ పువ్వుకి ఉందా లేదా? మన పరిమళ గారికి అదే చెప్పిన, ఆవిడ పేరే పరిమళ. పరిమళానికి ఆకారం లేదు కానీ పువ్వుకి ఉంది. అవ్యక్తమైన నిరాకారం సాకారంగా వ్యక్తం అవుతుంది, అదే జీవుడు. సరే, ఇందాక భగవంతుడి జీవుల్లో ఉన్నాడు లేదా ప్రశ్నకి సమాధానం. పరిమళానికి ఆకారం లేదు కానీ పువ్వుకి ఉంది. అవ్యక్తమైన నిరాకారం సాకారంగా వ్యక్తం అవుతుంది, అదే జీవుడు, అదే ప్రతిపదార్థం. క్లారిటీ వచ్చిందా? నిరాకారమైన భగవంతుడు సాకారంగా వ్యక్తం అవుతాడు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే పరిమళానికి పువ్వుకి ఉన్న తేడా. పరిమళానికి ఆకారం లేదు, వాసన చూసుకుంటాం. పువ్వుకి ఆకారం. ఇప్పుడు ఆకారం ఉన్నట్లా లేనట్లా సార్? చెప్తున్నా, వేరు చేయలేము రెండింటిని. అదే చెప్తున్నా కదా, పరిమళానికి ఆకారం లేదు, భగవంతుని యొక్క చైతన్యానికి ఆకారం లేదు. భగవంతుని యొక్క చైతన్యానికి ఆకారం లేదు. ఆయన ఏదైతే గట్టిగా వ్యక్తం అయ్యాడో, ఒక మనిషిగా వ్యక్తం అయ్యాడో, ఒక పశువుగా వ్యక్తం అయ్యాడో, ఒక వస్తువుగా వ్యక్తం అయ్యాడో, దాని ఉప్పుగా వ్యక్తం అయ్యాడో, ఒక మామిడి పండుగ వ్యక్తం అయ్యాడో,
ఒక నిమ్మ పండుగ వ్యక్తం అయ్యాడో దానికి ఆకారం. చైతన్యాంశ రూపం ధరిస్తే ఆకారం ఏర్పడుతుంది. చైతన్యమే రూపం దాలిస్తే ఆ చైతన్యం అనేది గ్లాస్ లో ప్రవేశిస్తే ఆ గ్లాస్ ఆకారాన్ని దాలుస్తుంది. ఆ చైతన్యం కప్పులో ప్రవేశిస్తే కప్పు ఆకారం ధరిస్తుంది. చైతన్యం అనే జీవుల్లో ప్రవేశిస్తే మనిషిగా వ్యక్తం అవుతాడు. ఒక పందిలో ప్రవేశిస్తే పందిగా వ్యక్తం అవుతాడు. ఒక చేపలో ప్రవేశిస్తే చేపలా వ్యక్తం. వెనకాతలో ఉన్న చైతన్యం, చైతన్యానికి ఆకారం లేదు. చైతన్యం దేంట్లో ప్రవేశిస్తే ఆ ఆకారాన్ని దాల్చుతుంది. మొన్నే చెప్పుకున్నా, సూర్యరశ్మి ఒక వస్తువుపై పడినప్పుడు ఎలాగైతే ఆ వస్తువు ప్రకాశిస్తుందో, ఆత్మ ఒక వస్తువుపై పడినప్పుడు ఆ వస్తువు ప్రకాశిస్తుంది. అదే చైతన్యం. మనకి ప్రాణం. ఉప్పుకి ఉప్పు గుణం, మామిడి పండు తీగి గుణం, నిమ్మకాయలు పులుపు గుణం. ఉప్పు కనబడుతుంది. ఉప్పులో ఉన్న ఉప్పుదనం మీరు ఎలా చెప్తారండి? అనుభూతి పొందాలి. ఉప్పు కనబడుతుంది తెల్లగా. ఉప్పులో ఉన్న చైతన్యం మనకి ఎలా తెలుస్తుంది? రుచి చూస్తే తెలుస్తుంది. అనుభూతి పొందాలి. అమ్మ చాలా ఉప్పుగా ఉందిరా, చాలా పుల్లగా ఉందిరా, చాలా తీగా ఉంది అన్నది అనుభూతి పొందాలి. ఆ అనుభూతి పొందడమే చైతన్యం. చైతన్యాన్ని అనుభూతి పొందాలి. సాకార రూపంలో ఉన్నది నిరాకారమే సాకారంగా వ్యక్తం అవుతుంది. దానికి ఒక చైతన్యం వస్తుంది. ఆ చైతన్యాన్ని మన అనుభూతి పొందాలి. అదే ఆత్మ అనుభూతి. ఆత్మ కూడా చైతన్యం కాబట్టి. క్లారిటీ వస్తున్నదా? మెల్లిగా కొంచెం క్లిష్టమైనా సరే కొద్దిగా క్లారిటీ వస్తున్నదా, రావట్లేదు? ఒక్క మనిషి చెప్పండి. మనుబుడి గారు, క్లారిటీ అనేది ఏర్పడుతున్నది మెల్లిగా? మనుబుడి గారు మైక్ ఆన్ చేయండి. ఏర్పడుతుందండి క్లారిటీ. అవ్యక్తమైన నిరాకారమే సాకారంగా వ్యక్తం అవుతుంది. అదే జీవుడు. మన మనుషుల గురించి మన ప్రస్తుతం మాట్లాడు. అనుభూతి పొందాల్సిన మనం కాబట్టి. అంతవరకు కూడా ఈ ఆత్రేయ అంటే ఎవడో తెలియదు. అంతవరకు ముళ్ళపూడి గారు ఎవరో తెలియదు. అంతకు ముందు దుర్గేష్ గారు అంటే ఎవడో తెలియదు. ఎప్పుడైతే ఆకారం దాల్చి చైతన్యం ప్రవేశించిందో ఆయనకు ఒక పేరు వచ్చింది, ఆయనకు ఒక ఆకారం వచ్చింది. ఈయన దుర్గేష్. సార్ ప్రశ్న, భగవంతుడు ఆకారుడా నిరాకారుడా? నిరాకారం సాకారంగా వ్యక్తం అవుతాడు. ఇంకేం చెప్పండి. కరెక్టే సార్, నేను కాదనలేదు. ప్రశ్నించేటప్పుడు మీరు అన్నారు భగవంతుడు ఆకారుడా నిరాకారుడా? ఓకే, అన్నారు. ఇప్పుడు దానికి ప్రశ్నకి జవాబు నాకు అవకాశం భగవంతుడు అంటే మీరు ఇంకా మరి ఇన్ని క్లాసులు మర్చిపోయారా దుర్గేష్ గారు? భగవంతుడు అంటే ఎవరు? ప్రశ్నలో నేను అంటాను అట్లా కదా సార్, అర్థమైంది. ప్రశ్నలో సందిగ్ధత ఉంది సార్ అంటాను. సార్ ప్లీజ్ ఒకసారి నాకు అవకాశం ఇస్తారా? మాట్లాడండి సార్. మీ ప్రశ్న భగవంతుడు ఆకారుడా నిరాకారుడా, భగవంతుడు అంటే ఎవరు అని అంటున్నారు. భగవంతుడు అంటే సర్వత్రా వ్యాపించిన చైతన్యం. అది ఆకారమైన అవ్వచ్చు, నిరాకారమైన అవ్వచ్చు. రెండోది ఇంకోటి, ఇది భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకునే దానికంటే ఆ చైతన్యాన్ని మనకు ఆపాదించుకుంటే అప్పుడు మీ చైతన్యం అనేది ఒక తలుపును చూసేటప్పుడు ఆ తలుపు ఆకారంగా మీ చైతన్యం ఏర్పడుతుంది. అది వ్యాపించడం. ఆ తలుపును పూర్తిగా వ్యాపిస్తే గాని నా చైతన్యం అది తలుపు అని నేను చెప్పలేను. టీవీని పూర్తిగా నేను వ్యాపిస్తే గాని, ఆ షేపుల్లో చైతన్యం వ్యాపిస్తే గాని, గురుగారు చెప్పారు ఒక ఆకారం అంటే ఒక నీరు గ్లాసులో పోసేటప్పుడు దాని ఆకారం ఎరగదలుస్తుందో, ఒక టీవీని చూసేటప్పుడు మన చైతన్యం ఆ ఆకారం దాల్చుకుంది. దాల్చితేనే దాన్ని మన ఆత్మ గుర్తించుతున్నట్లు లెక్క అనమాట. అంటే భగవంతుడు అంటే పరిపూర్ణుడు కాబట్టి, ఒక నిరాకారాన్ని తీసుకొని సాకారాన్ని విడిచిపెడితే పరిపూర్ణుడు ఎలాగవుతాడు? ఒక్కసారి ఆలోచించండి. అవడు కదా. కాబట్టి స్వరూపంగా భగవంతుడు నిరాకారుడు, విభూతిగా సాకారుడు. అది దానికి కరెక్ట్ ఆన్సర్ అని నేను అనుకుంటున్నాను, గురువు గారి పర్మిషన్ మీద. బాగా చెప్పారు దుర్గేష్ గారు. మీరు ఇన్ని క్లాసులు అటెండ్ అయ్యారు. చైతన్యము 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 అని మాట్లాడుకుంటూనే ఉన్నాం. సార్ మీరు చెప్పింది కరెక్టే. ప్రశ్నలో ఏముందంటే ఒక్కటే చెప్పండి అని అంటే ఎదర్ ఈజ్ సాకారుడా
ఆర్ నిరాకారుడా అని అడిగితే ఏం చెప్పమంటాము? అంటే మీరు చెప్పింది కరెక్ట్, రెండు ఆకారం నిరాకారుడు సాకార రూపం ధరించినాడు. భగవంతుడు నిరాకారుడే, కరెంటు నిరాకారమే. కరెంట్ ఏదైతే ఉందో, పవర్ ఏదైతే ఉందో అది నిరాకారమే. రెండింటికి అవినాభావ సార్ భగవంతుడు అది మీరు తెలుసుకోవాలి. అవినాభావ ఒకే కరెంట్. కరెంట్ మీరు చెప్పండి, కరెంట్ అనేది ఆకారం ఉందా నిరాకారమా? నిరాకారమే. అంతే, ఇంకెందుకు. అది వైర్ లో ప్రవేశిస్తున్నా సరే మీరు దాన్ని గుర్తించగలరా? కరెంట్ ఎప్పుడు గుర్తిస్తారు? ఒక బల్బు, మీరు అర్థం చేసుకోండి, అది ఒక బల్బులో ప్రవేశించి బల్బు వెలిగితేనే కరెంటు వల్ల వెలిగిందన్న విషయాన్ని మీరు గుర్తిస్తున్నారు. అంతవరకు కూడా కరెంటు ఉన్నదన్న విషయం మీకు తెలియదు. ముట్టుకుంటే గానీ తెలియదు, బల్బు వెలిగితే తెలుస్తుంది, ఫ్యాన్ తిరిగితే తెలుస్తుంది. సో నిరాకారమైన కరెంటు ఎలా మనకు తెలుస్తుందంటే, ఏదో బల్బు వెలగడమో, ఫ్యాన్ తిరగడమో, ఒక మోటార్ తిరగడమో, ఫ్రిడ్జ్ పనిచేయడమో, ఒక మిషన్ పనిచేయడమో ద్వారా తెలుస్తుంది. అవును సార్. అసలైన చైతన్యం మాత్రం, భగవంతుడు అనేవాడు మాత్రం పూర్తిగా నిరాకారుడే. అది ధృవించేది. నేననేది అది, భగవంతుడు నిరాకారుడే కానీ సాకారుడు కూడా. సాకారుడుగా భావిస్తున్నది మనం. మీరు అది వస్తాము, మనం కల్పించుకున్న ఆకారాలు. మీరు భగవంతుని రాముడిగా కృష్ణుడిగా పూజిస్తున్నది మీరు, నేను. మనం భావిస్తున్నాం. భగవంతుడు ఒక ఆకారం కల్పించింది మనస్సు. భగవంతుడికి ఒక ఆకారం కల్పిస్తున్నది ఎవరు అంటే మీరు, నేను. భగవంతుడికి ఒక ఆకారం కల్పిస్తున్నది ఎవరు అంటే మీరు, నేను. సార్ భగవద్గీతలో ఆయనే చెప్పినాడు కదా, పూలో పరిమళాన్ని నేను, సింహంలో గంభీర్యాన్ని నేను, ఇట్లా అన్నింటిలోనూ ఫలాంది అది అన్నాడు కదా. మరి అంటే దాని అర్థం ఏంటి? సింహంలో ఉన్న ధైర్యం కనబడుతుందా? సింహం కనబడుతుంది కానీ ధైర్యం కనబడుతుందా? కనపడదు. ఏనుగు కనబడుతుంది కానీ ఏనుగు వెనకాల ఉన్న బలం కనబడుతుందా? కనపడదు. చేప కనబడుతుంది కానీ చేపలో ఈదే శక్తి మీకు కనబడుతుందా? పక్షి కనబడుతుంది కానీ పక్షిలో ఎగిరే గుణం మీకు కనబడుతుందా? మామిడి పండు కనబడుతున్నప్పుడు మామిడి పండు తీయదనం మీకు కనబడుతుందా? ఉప్పు కనబడుతుంది కానీ ఉప్పులో ఉన్న ఉప్పుదనం మీకు కనబడుతుందా? అన్నిటికీ కూడా నిరాకారమే సాకారంగా వ్యక్తం అవుతుంది. అదే జీవుడు. అది మీరు గమనించండి, అదే జీవుడు. సో జీవుడు అనేవాడు ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ జీవుడు సాక్షాత్ పరమాత్మ స్వరూపమే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే, ఆత్మానుభూతి పొందాలి అంటే నేను సాక్షాత్ పరమాత్మ స్వరూపమే అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. అది గ్రహించకపోతే మాత్రం భగవంతుడు అనేవాడు అర్థం. అందుకోసం మన డైలాగ్ అంతా కూడా శివోహం 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 అనేస్తున్నాం. నేను సాక్షాత్ శివుణ్ణి. ఆకారమే ఆత్రేయ, దుర్గే సాకారమే. కానీ మీరు నేను శివోహం, పరమాత్మలో ఉన్న శక్తి అంతా కూడా నాలోనే ఉంది అన్న భావన మీకు కలగాలి. దానికి ఎగ్జాంపుల్సే ఇవి. ఉప్పులో కేవలం ఉప్పు గుణం ఉంది, కానీ మనిషిలో మాత్రం అన్ని గుణాలు ఉన్నాయి. అన్ని గుణాలతో కూడుకున్న ఆకారమే మనిషి. ఒక పక్క బుద్ధి, ఒక పక్క మనస్సు, ఒక పక్క ఇంద్రియాలు, ఒక పక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, బుద్ధి, మనస్సు, హృదయం, ప్రేమ, ద్వేషం, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఇవన్నీ కలగాపులకం చేసేస్తే ఈ దేహం. కానీ దేహం యొక్క అసలు స్వరూపం ఏంటి? చైతన్యం. దేహం పోయినా సరే చైతన్యం. అది మీరు అక్కడికి దేహం పోయినా సరే మీ చైతన్యం మాత్రం అలాగే ఉంటుంది. దాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. సార్ థ్యాంక్ యూ. అంటే నేను అడగడం ఏమంటే, అందరికీ అర్థం కావాలని
ఉద్దేశంతోనే నేను అన్నాను. మీరు సింగిల్ గా అడిగారు. అర్థమైంది సార్, అందరికి అర్థమైంది. నిరాకారుడు అంటే కొంతమంది సాకారుడు అన్నారు, కొంతమంది నిరాకారుడు అన్నారు, కొంతమంది రెండు అన్నారు. దుర్గేష్ గారు మొత్తం క్లియర్ గా చెప్పారు. మీకు అర్థమైందా లేదా? అయ్యో 100% సార్. వెరీ గుడ్. మిగతా వాళ్ళకి అర్థమైంది, వాళ్ళ సంగతి మీకెందుకు, వాళ్ళకి అర్థమైంది. అర్థమైంది సార్. గురువు గారు చాలా కరెక్ట్ గా అర్థం. మొత్తం మెల్లిగా రావాలి. ఒక్క చోట మీరు ఆగిపోయారంటే ఇంకా సంశయాలతో ఉంటారు. భగవంతుడు ఆకారం ఉందా? లేదు. పరమడానికి ఆకారం లేదు, పువ్వుగా వ్యక్తం అవుతుంది అంతే. దాన్ని బట్టి మీరు రీసెర్చ్ చేసుకోవాలి. మీ యొక్క జ్ఞానాన్ని మీరే వృద్ధి చేసుకోవాలి. ఎవ్వడూ రాడు. గురువు కేవలం మార్గం చూపెడతాడు. ఎవ్వడు మిమ్మల్ని చెయ్యి పట్టుకొని ఏ గురువు తీసుకెళ్ళాడంటే మాత్రం మోసం. వాడు నమ్మక్కర్లేదు గురువుని, పక్కన పెట్టేది. సో విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పరమాత్మ అనేవాడు నిరాకారుడే, కానీ సాకారంగా వ్యక్తం. సింపుల్ క్వశ్చన్. సాకారంగా వ్యక్తం. మన వీపు మనకు కనబడదు, అంత మాత్రం మీకు వీపు లేదంటే ఎలా కుదురుతుంది? వీపు ఉంది, మనకు కనబడదు. గాలి కనబడదు, గాలి లేదంటే ఎలాగా? ఆకాశం లేదంటే ఎలాగా? ఆకాశాత్ వాయుర్ అగ్ని, అగ్నిర్ ఆపాత్ పృథివీ. పంచభూతం లేదు సృష్టి ప్రకారంగా. ఆకాశానికి ఏమీ లేదు, శబ్దం తప్ప. చూడు, జాగ్రత్తగా ఆలోచించండి. మీరు రీసెర్చ్ లోకి వెళ్ళిపోవాలి. ఇంకా ఆకాశానికి ఒక్క శబ్దం తప్ప మిగతావి ఏమీ లేవు. శబ్ద. ఆకాశాత్ వాయువుకి వచ్చేసి శబ్దం ఉంది, శబ్ద స్పర్శ కూడా ఉంది. మనం ఫీల్ అవుతాం, కనపడదు, కానీ శబ్దం ఉంది. గాలికి శబ్దం ఉంది, గాలికి రూపం లేదు, శబ్దం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం స్పర్శ ఉంది, మనం ఫీల్ అవ్వగలం గాలిని. సో దానికి ఉన్న శబ్ద, ఇక్కడికి వచ్చేసరికి శబ్ద స్పర్శ రెండు వచ్చాయి వాయువుకి. ఆకాశాత్ వాయుర్ అగ్ని, అగ్ని దగ్గరికి వచ్చేసరికి రూపం కూడా వచ్చింది. శబ్ద స్పర్శ రూపం కూడా వచ్చేసి కనబడుతుంది. అగ్ని చప్పుడు అవుతుంది, ముట్టుకుంటే కాలుతుంది. 3 గుణాలు వచ్చేసాయి. అక్కడ ఉన్న ఒక్క గుణము వాయువుకి వచ్చేసరికి 2 గుణాలు, అగ్నికి వచ్చేసరికి 3 గుణాలు వచ్చాయి. ఆకాశాత్ వాయుర్ అగ్ని, అగ్ని ఆపహ నీరు. నీరు రూపం ఉంది, శబ్దం ఉంది, గలగలగలగ ప్రవహిస్తూ ఉంటుంది. స్పర్శ ఉంది, ముట్టుకుంటే చల్లగా వేడిగా ఉంటుంది. శబ్ద స్పర్శ రస. నీరు తాగితే దాని యొక్క కొద్దిగా మనకి రుచి అనేది కొద్దిగా తెలుస్తుంది. సో ఈ నీటికి వచ్చేసరికి 4 గుణాలు వచ్చేసాయి. అక్కడ ఉన్న ఒక్క గుణం కాస్త నీటి దగ్గరికి వచ్చే 4 గుణాలు వచ్చాయి. శబ్ద స్పర్శ రస రూప. వాసన లేదు నీటికి. సో ఆకాశాత్ వాయుర్ అగ్ని, అగ్ని ఆపాత్ పృథివీ అంటే భూమి, మట్టి. దానికి అన్ని గుణాలు వచ్చాయి. శబ్ద భూమి. విడిగిపోయిన కొండ చెల్లి విరిగినప్పుడు మన శబ్ద స్పర్శ, ముట్టుకుంటే భూమి తెలుస్తుంది. రస టేస్ట్ ఉంటుంది, మచ్చికి ఒక టేస్ట్ అనేది ఉంటుంది. రూపం కళ్ళ ముందు కనబడుతుంది. శబ్ద స్పర్శ రస రూప. గంధం, మట్టికి వాసన కూడా ఉంది. నీటికి లేని వాసన మట్టికి వచ్చేసింది. దిస్ ఈజ్ వాట్ ది ఎవల్యూషన్. ఈ 5 గుణాలు కూడా మనిషిలో ఉన్నాయి. మనిషి వ్యక్తం అవ్వాలంటే ఈ పంచభూతాలు కూడా పంచ కర్మేంద్రియాలుగా మారాలి. పంచ జ్ఞానేంద్రియాలుగా మారినప్పుడు మాత్రం రూపం ధరిస్తుంది. ఈ రూపం ధరించడానికి కారణం ఏమిటి? చైతన్యం. అది పరమాత్మ. ఆ పరమాత్మ చైతన్యం లేకపోతే దీనికి ఆకారం లేదు, దీనికి కర్మలు లేవు, దీనికి గుణాలు లేవు, దీనికి ఏది లేవు. ఇంకా మనస్సు లేదు, బుద్ధి లేదు, ఏమీ లేదు. మనిషి పోయినప్పుడు ఏముంటాయండి? వీటి వెనక
వెనకాతలు ఉన్న చైతన్యం వెళ్ళిపోయింది. ఈ శరీరాన్ని వదిలేసి చైతన్యం వెళ్ళిపోయింది. ఈ శరీరం ఇక్కడే మిగిలిపోయింది. సో శరీరం ఉన్నప్పుడే నా వెనకాతల ఉన్న చైతన్యం ఏదో గుర్తించడం అనేది జీవుడు చేయాల్సిన మొదటి పని. ఎప్పుడైతే గుర్తించాడో అంత ఆనందమే. లేదు, ఆ పరమాత్మ చైతన్యం లేకపోతే దీనికి ఆకారం లేదు, దీనికి కర్మలు లేవు, దీనికి గుణాలు లేవు, దీనికి ఏది లేవు. ఇంకా మనస్సు లేదు, బుద్ధి లేదు, ఏమీ లేదు. మనిషి పోయినప్పుడు ఏముంటాయండి? వీటి వెనకాతలు ఉన్న చైతన్యం వెళ్ళిపోయింది. ఈ శరీరాన్ని వదిలేసి చైతన్యం వెళ్ళిపోయింది. ఈ శరీరం ఇక్కడే మిగిలిపోయింది. సో శరీరం ఉన్నప్పుడే నా వెనకాతల ఉన్న చైతన్యం ఏదో గుర్తించడం అనేది జీవుడు చేయాల్సిన మొదటి పని. ఎప్పుడైతే గుర్తించాడో అంత ఆనందమే. లేదు, అర్థమవుతున్నదా? కొంచెం డౌట్లు ఉంటే ఇప్పుడు అడగండి. అనిల్ గారు చెప్పండి. ఈ సాకారం అనేది నిరాకారం స్థితికి వెళ్ళాలి మనం. ఎగ్జాక్ట్లీ. ఈ సాకారం అనేది నిరాకారం అనే స్థితికి వెళ్ళాలి. నిరాకారం నుంచి సాకారం పుట్టింది. ఈ సాకారం అనేది మళ్ళీ నిరాకారంలోకి వెళ్ళాలి. ఏదైతే పరమేశ్వరుని పరమాత్మ నుంచి బయటపడిన జీవాత్మ మళ్ళీ పరమాత్మని చేరుకోవాలి. అక్కడితో జనన మరణ చట్టం అనేది పూర్తవుతుంది అన్నది ఆధ్యాత్మికంగా ఉన్న రహస్యం. ఎలా సాధన చేయాలి, ఎలాగ తెలుసుకోవాలన్నది మనకు లెసన్స్ లో వస్తాయి. దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్. దీస్ ఆర్ ఆల్ ఈ విషయాలు తెలుసుకోవాలి. ఆకాశాత్ వాయుర్ వాయుర్ అగ్ని అగ్నిర్ ఆపహ ఆపాత్ పృథ్వీ శబ్ద స్పర్శ రస రూప గంధ. మన జ్ఞానేంద్రియాలను కూడా ఇవన్నీ అనుభవిస్తున్నాయి. ఇవన్నీ మనసుకి చేరుతున్నాయి. అప్పుడు అనుభూతి పొందుతున్నాడు, బుద్ధికి చేరుతున్నాడు. ఇవన్నీ కూడా న్యాచురల్ గా జరిగిపోతూ ఉంటాయి. గుండె ఎందుకు కొట్టుకుంటున్నది? గుండె కొట్టుకోవడానికి ఉన్న చైతన్యం ఏంటండి? ఎందుకు కొట్టుకోవాలండి? మనిషి గుండె 72 సార్లు ఎందుకు కొట్టుకోవాలి? కోతి గుండె వచ్చేసి 150 సార్లు ఎందుకు కొట్టుకోవాలి? అని తాబేలు గుండె వచ్చేసి నిమిషానికి 20-30 సార్లు ఎందుకు కొట్టుకోవాలి? ఒక లెక్క ఉంది. భగవంతుడు ఒక లెక్క ఉంది, దానికి ఒక తెక్క ఉంది. పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పుకుందాం, నాకు తెక్క దానికి ఒక లెక్క ఉంది. భగవంతుడు అదే అంటాడు, నేను చాలా తెక్క అయిన వాడిని, ప్రతి తెక్క వెనక లెక్క ఉంది. సినిమాలో మనం ఇంటి సరదా పడుతున్నాం, ఒక ప్రతి దానికి పద్ధతి ఉంది. మనిషింది సార్, ఇది దీని వెనకాల చైతన్యం ఏంటి? అది పోయింది అంటే శవమే. అది ఉన్నంతసేపు శవం, అది పోయిందంటే శవం. మనం ఆ చైతన్యాన్ని గుర్తించాలి. దీనికి మినిమం నాలెడ్జ్ ఇవన్నీ కూడా. ఈ నాలెడ్జ్ నే పట్టుకొని కూర్చుంటాం. ఈ నాలెడ్జ్ రకరకాల ఆరాధిస్తాం. ఈయన సుబ్రహ్మణ్య స్వామి, ఈయన సరస్వతి, ఈయన లక్ష్మి, ఈయన కాళి, ఈయన రాముడు, ఈయన కృష్ణుడు, ఈయన వినాయకుడు, ఈయన శివుడు. ఈ రూపాలన్నీ ఏర్పరచుకున్నది మనం. ఆయన తప్పు కాదు, ఆయన నిరాకారుడే. సాకారంగా ఊహించుకుంటున్నది మనమే. ఈ దేవుడు నచ్చలేదు. ఈ రోజు రాముని పూజిస్తాడు, ఎవడో చెప్తాడు, అమ్మ రాముని పూజించొద్దమ్మా, అన్ని కష్టాలేనండి. ఇప్పటికా డౌట్ ఉంది, నాకు ఆశ్చర్యం వేస్తుంది. రాముని పూజించిన వాళ్ళందరూ కష్టాలు. మీకు డబ్బులు కావాలంటే శివుని పూజించాలి. చాలా మంది చెప్తుంటారు, వాళ్ళకి ఏముంది బుర్రకి? ఐశ్వర్యం ఈశ్వరాది ఇచ్చేది. ఐశ్వర్యం ఇచ్చేవాడు శివుడు అండి. ఆయన వచ్చి బూడిదలో కూర్చున్నాడు, శ్మశానంలో కూర్చున్నాడు. వాళ్ళు చెప్పిన వెనకాల చాలా మీనింగ్ ఉంది. అది గ్రహించాం మనం. శివుని పూజిస్తే డబ్బు వచ్చేస్తుంది, రాముని పూజిస్తే కష్టాలు వస్తాయి. మోక్షాన్ని ఇచ్చేవాడు విష్ణువు. మోక్షం విష్ణువాది ఇచ్చేది. మోక్షాన్ని కలిగించేవాడు విష్ణు. శివుడు ఐశ్వర్యం, కానీ ఈ మోక్షం అన్నిటికీ కారకుడు శివుడే. చాలా గమ్మత్తుగా ఉంటాయి వాక్యాలు, దాన్ని అర్థం చేసుకోకపోతే అన్ని డౌట్లే. చాలా మంది సార్ రాముడు వద్దు సార్. ఎందుకు సార్? రాముడు అంటే కష్టాలేనండి అంటే ఒకటే డైలాగ్. ఆయన జీవించిన 10,000 సంవత్సరాలు అరణ్యవాసం చేసింది కేవలం 14 సంవత్సరాలు. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. మిగతా 9,900 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అది ఎవరికి గుర్తుండదు.
ఆ 14 సంవత్సరం ఒక సంవత్సరం సీతకి ఎడబాటు ఉన్నాడు. లాస్ట్ అవతారం జాలిని సీతకి ఎడబాటు ఉన్నది కూడా కేవలం 3 సంవత్సరాలు. మొత్తం ఆయన జీవించిన 10,000 సంవత్సరాలు సీతతో ఎడబాటు ఉన్నది కేవలం 4 సంవత్సరాలు. ఇది తెలియని వాడు 100 మాట్లాడతాడు, మన దగ్గర సమాధానం లేదు. అరే యారు 100 సంవత్సరం, నేను 80 ఏళ్ళు జీవిస్తున్నాను, నాకు దుబాయ్లో ఉద్యోగం వచ్చింది, నా పిల్లలను వదిలేసి నేను దుబాయ్ 4 ఏళ్ళు ఉన్నాను, 60 ఏళ్లలోనే 4 ఏళ్ళు దూరంగా ఉన్నాను. అంత మాత్రం నాకు మా మిసెస్ కి దూరం అయిపోయింది. ఎవడు బ్యాంకు జంప్లో ఉంటాడు, 3 ఏళ్ళు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎక్కడో వెళ్తాడు, బెంగళూరు ఎక్కడికో చెన్నై వెళ్తాడు, పిల్లలు ఎక్కడే ఉంటారు, దూరం అయిపోయినట్టేనా? ఇదంతా కూడా అజ్ఞానంతో కూడుకున్న ఆలోచన. వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక ప్రశ్న. అయితే ఇప్పుడు అసలు విషయం, అయితే భక్తుడు భగవంతుని ఎలా దర్శించాలి? ఇప్పుడు అర్థమైపోయింది. నిరాకారం. ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ మన దుర్గేష్ గారి ప్రశ్నకు. అయితే భక్తుడు భగవంతుని ఎలా దర్శించాలి చెప్పండి. భక్తుడు భగవంతుని ఎలా దర్శించాలి చెప్పండి పరిమళ గారు. భక్తుడు భగవంతుణ్ణి ఎలా దర్శించాలి? ఎలా కొలుస్తున్నాడు సార్? మిగతా వాళ్ళ ఛాన్స్ ఇస్తుంది దుర్గేష్ గారు. భక్తుడు భగవంతుని పరిమళ గారు మొదట సాకారంగానే దర్శించాలి సార్. అంటే మనము పూజ చేస్తున్న మూర్తులు, ఫోటోలు, అది మెల్లిమెల్లిగా పంచభూతాలు అలా దర్శించుకోవాలి. వెరీ గుడ్, మంచి ప్రశ్న. శ్రీదేవి గారు, భక్తుడు భగవంతుని ఎలా దర్శించాలి? సాకారంగానే దర్శనం అయిన తర్వాత. గుడ్, వెరీ గుడ్, బాగానే వచ్చింది. అనిల్ గారు చెప్పండి, కల్లూరి గారు. భక్తుడు భగవంతుని ఎలా దర్శనం? నేను కరెక్ట్ గా చెప్తాడు, చూడండి, చెప్పండి కల్లూరి గారు. లేరనుకుంటా. చాలా మంది ఉన్నారు, పేర్లు అయితే కనబట్లేదు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస ఎవరు మైక్ ఆన్ చేశారు. భక్తుడు భగవంతుని ఎలా చైతన్యాన్ని దర్శించడమే భగవంతుని దర్శించడం. ఒక్కసారి అనిల్ గారు, కల్లూరి గారు, ఈ శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు, తర్వాత మీకు ఇచ్చింది. శ్రీనివాస్ గారు చెప్పండి. భక్తుడు నమస్కారం అండి. నిరాకారంగానే దర్శించాలండి. నిరాకార అనుభూతి పొందాలండి, అది పొందినప్పుడే కదండి సాకారంగా వచ్చేది భగవంతుడు. సాకారం నుంచి నిరాకరణ చెప్పారు, మెల్లిగా నిరాకారానికి వస్తారు, అప్పుడు భగవంతుని దర్శనం అవుతుంది. ఓకే, కల్లూరి గారు, భక్తుడు భగవంతుని ఎలా దర్శించాలి? కల్లూరి అయ్యా. సార్, అన్ని పదార్థాల్లో ఉన్నాయి చైతన్యాన్ని దర్శించాలి సార్. అన్ని పదార్థాల్లో తన చైతన్యమే ఉందని తెలిసింది యాక్చువల్ గా. అంటే భక్తుడు భగవంతుని ఒక ప్రత్యేకమైన రూపంలో దర్శించాలని ఆశించకుండా అతన్ని సర్వత్రా దర్శించే ప్రయత్నం చెయ్యాలి, అంతే కదా? అవును సార్. అంతేనా? అవును సార్, అవును సార్. భగవంతుడిని ఒక రూపానికి పరిమితం చేయకుండా ఉండడానికి అతని సర్వత్రా దర్శించే ప్రయత్నం చేస్తేనే మనకి ఆత్మ అనేది అర్థం. అదే విశ్వరూప సందర్శనం సార్. అదే విశ్వరూప సందర్శన యోగం. విశ్వరూప సందర్శన యోగం అంటే ఏదో శ్రీకృష్ణుడు 32 తలకాయలతోని 64 చేతులతోని కాదు, మన బొమ్మలు సృష్టించుకున్నాం. విశ్వరూప సందర్శనం, విశ్వం అంతటా కూడా నేనే. విశ్వరూప సందర్శన యోగం. ఫోటోలు పెట్టుకోవడానికి కాదు, విశ్వరూప సందర్శన యోగం. ప్రతిదా యోగమేనండి. భగవద్గీతలో ప్రతి అధ్యాయం ఒక యోగమే, యోగమే, యోగమే. మర్చిపోవద్దు, యోగమే. యోగమే అంటే కలయిక, ఆత్మ పరమాత్మ కలయిక, జీవ చైతన్యం విశ్వ చైతన్యంలో కలయిక. అదే విశ్వరూప సందర్శన యోగం. ఇంకో ప్రశ్న, ఇంపార్టెంట్ ప్రశ్న. అయితే భక్తుడు భగవంతుడు
భగవంతుడు ప్రత్యేకమైన రూపంలో దర్శించాలని ఆశించకుండా అతన్ని సర్వత్రా దర్శించే ప్రయత్నం చేయాలి. అదే సాధన. ఇప్పుడు నేను మిమ్మల్ని మీకు సంబంధించిన ప్రశ్న అడుగుతున్నాను, క్లిష్టమైన ఒక్కొక్కటి ఉంటుంటే మీకు సమాధానం వస్తుంది. భగవంతుణ్ణి చూచానని చెప్పడం నిజమా అబద్ధమా? అది జాగ్రత్తగా చెప్పాలి, జ్ఞానవంతంగా చెప్పాలి. భగవంతుణ్ణి చూచాను అని చెప్పడం నిజమా అబద్ధమా? పరమేశ్వర్ గారు భగవంతుని చూచానని చెప్పడం నిజమా అబద్ధమా? ఇప్పుడు దుర్గేష్ గారికి ఆన్సర్ వెళ్ళి వస్తాయిలేండి. భగవంతుని చూచానని చెప్పడమా నిజమా అబద్ధమా? నిజమే గురించి. ఎలాగా? మూల వాసన రూపంలో అవన్నీ వదిలేండి, అయిపోయింది. పార్ట్ చాప్టర్ ఇస్ క్లోజ్. చాప్టర్ క్లోజ్. మాలోని చైతన్య రూపంలో. వెరీ గుడ్. ఓకే, నాగేశ్వరి గారు భగవంతుని చూచానని చెప్పడం అబద్ధం? భగవంతుని చూసేమో అని చెప్పడం నిజమేనండి. ప్రతి జీవిలో ఉన్న ఆత్మను చూస్తున్నాం కదా, ఆయనే భగవంతుడు. చూడలేదు ఇంకా ఆ స్థితికి రాలేదు, మనకి చూడలేదు, నిజాన్ని ఒప్పిస్తున్నాం. అది తర్వాత ఇవన్నీ మాటలు బాగుంటాయి, అసలు బాగుంటాయి, ఆ స్థితికి మనం ఇంకా వెళ్ళలేదు. భగవంతుని చూచామని చెప్పడం నిజం. భగవంతుని చూసేమని చెప్పడం నిజమేండి. నేను చూడకపోవడం కాదు. సంతోషం. మాధవి లత గారు భగవంతుని చూచాడని చెప్పడం నిజం అబద్ధం? అది నిజమేనండి, కాకపోతే దాన్ని ఇప్పుడు 2 రకాలుగా చెప్పొచ్చు. ఇప్పుడు మా మక్కల్లో ఈ భగవంతుని బాబా గారిని చూసాము అని చెప్తారు. అలా కాకుండా సద్గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మని చూస్తారు, అది భగవంతుడు ఇది భగవంతుడే. సో మనం ఏ భగవంతుడిని అంటే 2 కూడా నిజమే. భగవంతుడు అంటే వాళ్ళు ఆత్మని చూసారా లేదంటే వాళ్ళు కొలిచే భగవంతుని చూసారా అంటే చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయో. అబద్ధం కాదు, నిజమే. అయితే వారు చూసింది ఏమిటి? భగవంతుని ఒక ప్రత్యేక రూపంలో దర్శించారా లేకపోతే సర్వత్రా దర్శించారు? ప్రత్యేకమైన రూపంలో, వాళ్ళు అనుకున్న రూపంలో దర్శించారు. అంతే కదా, నిజమే. అయితే వారు చూసింది ఏమిటి? అంతటా వ్యాపించి ఉన్న చైతన్యాన్న లేక వాడు ఉపాసించే దైవాన్ని? వాళ్ళు ఉపాసించే దైవాన్ని చూశారు. అంతేగాని అంతటా ఉన్న చైతన్యాన్ని మాత్రం ఇంకా దర్శించే స్టేజ్ కి మనం చేరుకున్నాం. నిజమా? ఈ పురాణాల భక్తులందరూ అంతే, పురాణాల్లో చెప్పే భక్తులందరూ అంతే. వాడు ఉపాసించే దైవాన్ని దర్శించారు తప్ప సర్వత్రా వ్యాపించి ఉన్న దైవాన్ని చెప్పండి. త్రినాథ్ గారు ఒక్క ముక్కలో చెప్పండి. అయ్యా, భగవంతుడు చూసే వాళ్ళకి సాకారంగానే ఉంటే చూడని వాళ్ళకి నిరాకారుడేనండి. కారణం ఏంటంటే భగవంతుడికి ఆకారం అంటూ లేదు, కానీ ఆయన చైతన్యం అన్ని జడజీవ పదార్థాల్లోనే ఉంది సార్. ప్రతి జడజీవ పదార్థంలో అర్థం కాదు. వినండి. భగవంతుని చూచానని చెప్పడం నిజం అబద్ధం? అంతే. భగవంతుడిని చూసామన్నది నిజమే సార్, కాకపోతే ఆయన చాలా చైతన్యాన్ని మనం చూసాం, చూడలేదు. ఆయన రూపాన్ని ఎవరు చూడలేరు, కానీ ఆయన జడజీవ పదార్థాల్లో వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యమే మనకి భగవంతుడుగా కనిపిస్తున్నాడు. దర్శించింది కేవలం రూపాన్ని. అది చెప్పండి, అసలు విషయం చెప్పండి. భగవంతుడు దర్శించినది కేవలం రూపాన్ని దర్శించారు. ఆయన రూపాన్ని ప్రతి జడజీవ పదార్థంలో చూస్తున్నారు కాబట్టి భగవంతుడు రూపం ఉన్నది. ఎక్కడ చూస్తున్నారు? అంత దూరం వెళ్ళదు సార్. ఎక్కడ చూస్తున్నారు? అబద్ధం చెప్పండి. ఎక్కడ చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? అన్నిట్లో భగవంతుడిని. చైతన్యం అనేటువంటిది భగవంతుడి చైతన్యం అన్నిట్లో ఉంది. ఇవన్నీ మాట్లాడి మీలో ఉంది. భగవంతుని ఒక మైక్ ఆఫ్ చేయండి సార్, ఒక్క నిమిషం. భగవంతుడిని చూసామని చెప్పడం అనేది అబద్ధం కాదు, నిజమే. అయితే వారు చూసింది వాళ్ళు ఆరాధించే దైవాన్ని చూస్తున్నారు తప్ప సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మని చూస్తున్నారు. కానీ భక్తులు చాలా మంది భక్తులు సర్వత్రా ఉన్న పరమాత్మని
రామదాసు గాని, అన్నమయ్య గాని, త్యాగయ్య గాని, ఎవరైనా సరే, రామానుజాచార్యులు గాని, శంకరాచార్యులు వారు గాని, ఎవరైనా సరే, మధ్వాచార్యులు గాని, వాళ్ళు ఆరాధిస్తున్న దైవాన్ని చూడడం కాదు, వాళ్ళు సర్వత్రా ఉన్న భగవంతుడిని చూశారు. అందుకోసం వాళ్ళు సద్గురువులు అయ్యారు. లేకపోతే సామాన్య మానవుడిలాగే ఉండేవారు. చాలా ఇంపార్టెంట్ విషయాలు జాగ్రత్తగా. లేకపోతే సామాన్య మానవుడే, మిగతా మానవుడిలాగే రాముడిని చూశాను, శివుడిని చూశాను. కల్లోకి వచ్చాడు రాముడు, శివుడి కల్లోకి వచ్చాడు, అమ్మవారి కల్లోకి వచ్చింది. సార్ శివ సార్, నాకు ఒక అనుభవం అయింది సార్. గురు చరిత్ర నేను చదివినాను. 1 వీక్ చాలా నిష్ఠగా చదివినాను. తర్వాత బేస్తవారానికి కంప్లీట్ అయిపోయింది. నాకు మధ్యాహ్నం 12 గంటలకు ఒక అతను వచ్చినారు. ఈ కమండల దారిగా ఉన్నారు, రుద్రాక్షలు వేసుకున్నారు, మామూలు వైట్ ఇట్లా పంచ ధోతి లాగా వేసుకున్నారు. వచ్చినారు, నాకు అన్నం పెడతావమ్మా అని అడిగినారు సార్. ఆయన అయితే మీరు ఆయనలో మీరు దత్తాత్రేయుని చూశారు అంతే కదా? అంటే నాకు తెలియదు సార్, నాకు జరిగిన అనుభవం అది మరి ఎట్లా అన్వయించుకోమంటారు? సాకారంగా చూశారు. ఒక కమండలు పట్టుకొని ఒక ఆయన వచ్చారు, మీరు అన్నం పెట్టారు, మీరు దత్తుడిగా భావించారు అంతే కదా? మీరు చూసిన మాత్రం సాకారానే కదా? సాకారం అంటే అతను భగవంతుడనా, ఎట్లా మనం అన్వయించుకోవాలా అంటారు? చెప్తాను, ముందు ఉన్నాయమ్మా, చాలా సెషన్స్ ఉన్నాయి, అది చెప్తున్నా. అందుకోసం ఈ ప్రశ్నలన్నీ మిమ్మల్ని ఎందుకంటే ఒక చిన్న టెస్ట్ కింద అడుగుతున్నాను. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించి తయారు చేసిన ప్రశ్న. ఇది సాకార రూపంలో అంటే తల్లిదండ్రులు, గురువులు, మళ్ళీ మనకు ఆపత్కాలంలో సహాయం చేసిన వాళ్ళు, దేవునిలా వచ్చావు నువ్వు, ఆ టైంకి కాపాడావు అంటారు. వాళ్ళందరినీ కూడా మనం సాకార రూపంలో చూస్తాము. అది ఎట్లా సార్? వాళ్ళు సాకారంగా ఇచ్చారు, వాళ్ళు చేసిన సహాయం నిరాకారం. వాళ్ళు చేసిన సహాయం అనేది నిరాకారం. ఈ రమేష్ అనేవాడు నాకు సహాయం చేశాడు, రమేష్ సాకారంగానే ఉంటాడు. వాళ్ళు మీకు సమయానికి అందించిన సహాయం అనేది నిరాకారం. జాగ్రత్త, ఇది ఎలా ఉంటుంది నాకు చాలా గమ్మత్తుగా ఉంటాయన్నమాట, చాలా గమ్మత్తుగా ఉంటుంది, చాలా డీటెయిల్డ్ గా లోపల పరిశీలించాలి. సో భగవంతుని 100% మంది సాకారంగా దర్శించిన వాళ్ళే. ఏదో ఒక రూపంలోనూ మా ఇంటికి వచ్చాడు, భోజనం పెట్టాడు, మా ఇంటికి వచ్చాడు, అమ్మ శుభం భూయాత్ అన్నాడు, ఇవన్నీ కూడా సాకారం, ఇవన్నీ సాకారం. కానీ భగవంతుని నిరాకారంగా దర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళే సద్గురు. అందుకో సాకారానికి వాళ్ళు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరమ్మా. సద్గురువులు పెద్ద సాకారానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఏదో వ్యాపారం గురించి సాకారంగా చాలా చెప్తారు, కానీ భగవంతుని నిరాకారంగా దర్శించే స్టేజ్కి మనం వెళ్ళాలి. నిరాకారంగా ఎలా దర్శిస్తాం? మనలో ఉన్న ఆత్మనే దర్శించు, సత్యం. మన ప్రయాణం అక్కడికి వెళ్ళాలి. ఫోటోల రూపంలో దర్శించవచ్చు, వ్యక్తి రూపంలో దర్శించవచ్చు, రాముడిగా దర్శించవచ్చు, కృష్ణుడిగా దర్శించవచ్చు, కానీ రామ తత్వాన్ని దర్శించాలి, కృష్ణ తత్వాన్ని దర్శించాలి. కృష్ణుడు కాదు, కృష్ణ తత్వాన్ని. రాముడి కాదు, రామ తత్వాన్ని. ఆంజనేయ స్వామి కాదు, హనుమత్ తత్వాన్ని. ఇవన్నీ రామాయణంలో వస్తాయి, రామాయణం ఇవన్నీ వస్తాయి, చెప్పేవాడు లేదు. ఆంజనేయ స్వామి చెప్తాడు, నువ్వు ఎదుర్కొంటే కనబడుతున్నావు నాకు రాముడివే, నువ్వు లేనప్పుడు నేను దర్శిస్తున్నా కూడా రాముడే. ఇక్కడ నేను సాకారంగా దర్శిస్తున్నా, నువ్వు లేని టైంలో నిన్ను నిరాకారంగా దర్శిస్తున్నాను అన్నాడు ఆంజనేయ స్వామి. అంతకన్నా పెద్ద ఎగ్జాంపుల్ ఏముందండి? ఎవరు చెప్తారు రామాయణ? రాముడు ఎదురుగా ఉన్నట్టు మాత్రం ఇలా కూర్చుంటాడు, సాకార రూపానికి నమస్కారం పెడుతున్నాడు, ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని. మరి రాముడు వారు వెళ్ళిపోయారు కదా, అయోధ్యకి వెళ్ళిపోయారు, కానీ ఆంజనేయ స్వామి ఇంకా ఉన్నాడు కదా. తర్వాత రాముడు ఎలా దర్శించాడు? రాముడు ఎలా దర్శించాడు? రాముడు కలుసుకున్నది సబరి కొన్ని గంటలు మాత్రమే, కానీ రాముడినే పూజిస్తున్నాడు. అప్పటి వరకు నిరాకారంగా పూజించింది, రాముడు రాగానే సాకారంగా దర్శించింది, సబరికి మోక్షాన్ని ఇచ్చేసాడు. బస్ నిరాకారంగా దర్శించిన భగవంతుడికి సాకారంగా వ్యక్తమయ్యి ఆ మోక్షాన్ని ఇచ్చాడు. కానీ ఇన్నాడు సబరి ధ్యానిస్తున్నది రాముడి యొక్క నిరాకార తత్వాన్ని.
గమ్మత్తుగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉంటాయి ఇవన్నీ కూడా. చెప్పండి దుర్గేష్ గారు ఏదో అంటున్నారు. అంజనేయుల హనుమ రాముడిని సర్వత్రా దర్శించినాడు సార్, అన్నిట్లోనూ రాముని దర్శించినాడు. అదే చెప్తున్నాను సార్, ఎదురుగుండా ఉన్నప్పుడు దాసుడిగా దర్శించాడు, రాముడు దగ్గరగా దూరంగా ఉన్నప్పుడు మాత్రం అంతటా దర్శించాడు. అన్నిట్లోనూ రాముడే, రామయ్య అంతటా దర్శించిన వాడే తనలో కూడా దర్శించగలడు. అందుకు కళ్ళు మూసుకుంటే భగవంతుడు ప్రత్యక్షం అవడు. మీరు భగవంతుని ముందు బయట దర్శించాలి, బయట దర్శిస్తేనే భగవంతుడు మీకు లోపల కనబడతాడు. కళ్ళు మూసుకొని రామ రామ అంటే రాముడు కనబడ్డు. రాముడిని ప్రతి చోట చూడగలరు. సర్వం రామమయం, అంతా రామమయం, జగమంతా రామయం. రామదాస్ సినిమాలో మనం చూసాం. ఈ డైరెక్టర్లు కొన్ని పాటలు గీటలు డిఎట్లు సాంగ్స్ యాడ్ చేస్తున్నా సరే మెయిన్ సబ్జెక్ట్ కొంచెం మిస్ అవ్వరు వాళ్ళు. మిస్ అయితే ప్రజలు చూడరు. అంతా రామమయం, జగమంతా రామమయం. ఆ పరిస్థితికి ఎప్పుడైతే రామదాసు వచ్చాడో అప్పుడే రామదాసు. అంతవరకు సాకారంగా భద్రాచలంలో రాముడిని అలాగే దర్శించాడు కాబట్టి ఆయనకి సాకారంగా దర్శనం. ఎప్పుడైతే జైల్లోకి వెళ్ళాడో అప్పుడు రామతత్వాన్ని అనుభవించాడు రామదాసు. రామతత్వాన్ని అనుభవించిన దాకా రాముడు ప్రత్యక్షం కాలేదు. అక్కడే రాశాడు, జైల్లోనే రాశాడు ఇవన్నీ. రామదాసు కీర్తనలన్నీ కూడా జైల్లో ఉన్నప్పుడే రాశాడమ్మా. బయట ఉన్నప్పుడు, గుడి కట్టినప్పుడు, తహసీల్దార్గా ఉన్నప్పుడు ఆయన ఏం రాయలేదు. రామతత్వాన్ని అప్పుడు అనుభవించాడు రామ. అంతర్యామి అలసితి స్వలసితి అని వెంకటరమణమూర్తికి మొదపెట్టుకోలేదు అన్నమయ్య లాస్ట్ లో. అంతర్యామి అలసితి స్వలసితి, అలిసిపోయిన స్వామి అంతర్యామి అలిసిపోయిన. ఆ శ్లోకం వెంకటరమణమూర్తి కాదు, కానీ తనలో ఉన్న ఆకారంలో ఉన్న వెంకటరమణమూర్తి కాదు. అంతర్యామి అలసితి స్వలసితి. ప్రతి శ్లోకాన్ని, ప్రతి పదం వెనక ఒక రకమైన విశిష్టార్థం అనేది ఒకటి. అది తెలుసుకుంటే దాని మొదటి. నెక్స్ట్ ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం లేకుండా భగవంతుణ్ణి తెలుసుకోలేమా? ఆత్మజ్ఞానం లేకుండా భగవంతుణ్ణి తెలుసుకోలేమా? ప్రశ్న కొంచెం పెద్దవాళ్ళు అడుగుతాను. చతుర్వేదుల సూర్యనారాయణ గారు. తెలుసుకోలేమండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. చెప్పండి. చెప్తాను. చెప్పండి చెప్పండి చెప్పండి. మనము చైతన్యం అంతా నిండి ఉంది, అది మనలోనే ఉందని మనకే తెలియనప్పుడు భగవంతుని మనం గుర్తించడం ఎలాగా? బ్యూటిఫుల్, ఎక్సలెంట్ సింహన్, ఎక్సలెంట్. సింపుల్ గా సమాధానం. అసలు తానెవడో తనకు తెలియకుండా భగవంతుని ఎలా తెలుసుకుంటాడండి? చాలా బాగా చెప్పేసి. ఆత్మజ్ఞానం అంటే అసలు తానెవడో తనకు తెలియదు, భగవంతుని తెలిసేసుకుంటాడు. దుర్గేష్ గారు అన్ని సమాధానం ఇప్పుడు వస్తాయి. అసలు తానవడం తనకు తెలియకుండా భగవంతుని తెలుసుకోవడం. భగవంతుని తెలుసుకోవాలంటే ముందు తానవడం తను తెలుసుకో. దాన్నే ఆత్మజ్ఞానం అంటారు. నేనెవడో నాకు తెలియకుండా పక్కోడి సంగతి ఎలా తెలుస్తుంది? నాకు నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, నా ఇంట్లో 100. ఇంకా పక్కోడి ప్రాబ్లమ్స్ నాకు, నా ప్రాబ్లమ్స్ నేను సెటిల్ చేసుకోలేకపోతున్నాను. అది ఇంట్రెస్ట్. అసలు తానవడం దానికి తెలియకుండా భగవంతుడు ఎలా తెలుస్తాడండి? ముందుగా భగవంతుడు చెప్పండి. కల్లూరి గారు, నేనుంటేనే అది ఉంటది, నేను అనుసరించిన అది ఉంటది. ఎప్పుడైతే అంటే నేనుంటే అది ఉంటుంది, అది ఉంటుంది. నేనే లేకపోతే నేరుగా లేకపోతే ఈ పరుపు ఉండదు, ఈ కుర్చీ ఉండదు, ఇల్లు ఉండదు, వాకిలు ఉండదు. నేను ఉంటేనే అన్ని ఉంటాయి. చాలా డౌట్ అండి. డౌట్ అండి. చెప్పండి నరసింహం గారు. నేనుంటే అది ఉందా, అది ఉంటే నేనున్నానా? అది అవినాభావ సంబంధం. ముందు మీ విషయం గురించి ఆలోచిద్దాం. నేనుంటేనే అది ఉంది. ముందు మన విషయం గురించి ఆలోచిద్దాం. అది ఉంటేనే మీరు ఉన్నారు, అది ఫైనల్. అది మీరు గ్రహించాలి అంటే ఎవరు ఉండాలి? ఫస్ట్ మీరు ఉండాలి.
అదే మీరు దాంట్లో డౌట్ లేదు. అదే మీరు, అదే మీరంటే అదే మీరు, పరమాత్మ మీరు. అదే అంటే పరమాత్మ, అదే చైతన్యం. అందుకని వచ్చాయి కదండి వేదవాకులు. తత్వం అసి, అది నీవై ఉన్నావు. తత్ సత్, అది సత్యమైనది. తత్ సత్, ఇవన్నీ ఉన్నాయి, ఉపనిషత్తు వాక్యాలు ఉన్నాయి. తత్ సత్, తత్వం అసి, అది నీవే ఉన్నావు. అది ఉంటేనే మనం ఉన్నాం. కానీ దాన్ని గ్రహించాలి అంటే నేను ఉంటుండగానే దాన్ని గ్రహించాలి. నేను లేకపోయిన తర్వాత గ్రహించడం కుదరదు. అంటే ఈ నేను అన్నది అది ఉంటేనే కదండి. అది ఉంటేనే మీరు ఉన్నారు సార్. మీరు గ్రహించేదరగా అది ఉందని. నేను సెన్షియంట్ అండి, ఆల్ సెన్షియన్స్ లేవండి. దాన్ని గ్రహించేది ఎవరు? ప్రమాణం ఏమి అది ఉన్నదని. ఇప్పుడు జీవితం అసలు ప్రపంచంలో మనుషులు అనేవాళ్ళు లేరనుకోండి, భగవంతుడు ఉంటాడా? అడుగుతున్నా మిమ్మల్ని, నరసింహాచార్య గారు. మనుషుల ఏంటి? లేడు. ఎందుకు లేడు? అంటే తెలుసుకునేవాడు లేడు కాబట్టి. తెలుసుకునేవాడు లేడు కాబట్టి. అమ్మయ్య పోవాలి, బాగానే చెప్పారు. తెలుసుకునేవాడు లేడు కాబట్టి బాగానే చెప్పారులేండి. మాట తెలుసుకునేవాడు లేడు కాబట్టి. తెలుసుకునేవాడు ఉన్నప్పుడు ఏం చేయాలి? తెలుసుకోవాలి. దేన్ని తెలుసుకోవాలి? దాన్ని తెలుసుకోవాలి. అవును, అర్థమైందా మీకు? కొంచెం కన్ఫ్యూజన్, కొంచెం క్లిష్టంగా ఉంటాయి. మీరు లేకపోయినా, నేను లేకపోయినా, భూమి లేకపోయినా, ఆకాశం లేకపోయినా భగవంతుడు అనేవాడు ఉంటాడు సార్. చైతన్యం అనేది చైతన్యం అనేది ఎప్పుడు పోదు. చైతన్యం మన భూలోకానికి సంబంధించింది కాదు. చైతన్యం అనేది అఖిలాండ బ్రహ్మాండ కోటి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక పదం ఎందుకు వాడేది? అది ఎప్పుడు పోదు. చైతన్యం అనేది ఎప్పుడు ఉంటుంది. జీవరాశి ఉండకపోవచ్చు,